రాష్ట్ర జాతీయ మహాసభలు 21 నుంచి 25 వరకు ఛత్తీస్గఢ్ పంజాబ్ రాష్ట్రం చండీగఢ్లో జరుగుతుంది. ఇది దేశ రాజకీయాలు, అంతర్జాతీయ రాజకీయ విధానాలు, ముఖ్యంగా బీజేపీ అనుసరించే విధానాలు, దానికి వ్యతిరేకంగా ఇండియా ఫ్రంట్ని బలపరచడానికి ఉపయోగపడేటువంటి పద్ధతిని చర్చిస్తాం. అయితే మాకు కూడా ఏంటంటే ఈ పార్టీలో యువత ఇంకా రావాలి, అంత ఎక్కువ రావడం లేదు, తగ్గుతూ ఉన్నారు. ఈ మధ్య కాలం పెరిగినా కూడా ఇంకా పూర్తిగా రావాలి. ఎందుకంటే ఇప్పుడు యూత్ ప్రామినెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. ఇప్పుడు బంగ్లాదేశ్లో ఎంపికైన ప్రభుత్వాన్ని 6 నెలల్లో అది ప్రతిపక్షాలు కొలగొట్టలే, జనమే కొలగొట్టారు. రాజకీయ పార్టీ కొలగొట్టలే, మాకు కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఉంది, వాళ్ళు ఏం చేయలేదు, జనం కొలగొట్టారు. అట్లా శ్రీలంకలో ఎన్నికైన ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు కొలగొట్టలే, ప్రజలు కొలగొట్టారు. అంటే యూత్ మెయిన్గా పోయి ప్రెసిడెంట్ ఆక్యుపై చేసుకున్నారు. ఇప్పుడు నేపాల్ అయితే యూత్ తిరగబడి కోర్టులు ప్రెసిడెంట్ పేరు మొత్తం తగలబడేశారు. అంటే ఆవేశం అంతా యూతే. అంటే ప్రపంచవ్యాప్తంగా యూత్లో ఒక మార్పు వస్తూ ఉంది. అది ఆ మార్పు ఎస్టాబ్లిష్మెంట్ ఎప్పుడైతే అరాచకాలు చేస్తారో దానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నారు. దానికి రాజకీయ పార్టీల సంబంధం లేకుండా వాళ్ళే చొరవ తీసుకుంటున్నారు. అది ఒక విధంగా దాన్ని సానుకూల వైఖరి చూడాల్సి వస్తుంది. ఎప్పుడైతే ఆ పాలక వర్గాలు ప్రజానీకాన్ని అవమానపరిచే పద్ధతుల్లో పీడించే పద్ధతి పరిపాలన సాగించినప్పుడు పొలిటికల్ పార్టీస్ ఎస్టాబ్లిష్ అయినా కూడా వాళ్ళు ఏం చేయలేకపోయినా జనం తిరుగుబాటు చేస్తారంటే అది అర్థం చేసుకోవాలి. నేపాల్లో ఆ విధంగా వచ్చింది. అయితే మాకు దురదృష్టం ఏంటంటే నేపాల్ కమ్యూనిస్ట్ గవర్నమెంట్ అది. అంటే కమ్యూనిస్ట్ గవర్నమెంట్ కూడా వాళ్ళు సరిగ్గా చేయలేకపోయినా అర్థమైపోయింది. అంటే కమ్యూనిస్ట్ పార్టీలు రెండు యూనిటీ లేదు, చీలిపోయినాయి. రాజశేఖర పరిపాలనకు వ్యతిరేకంగా పోరాటం సాగించడంలో ఒకవైపు మావోయిస్టులు, ఇంకొక వైపు కమ్యూనిస్టులు కలిసి ఫైట్ చేస్తే రాజశేఖర పరిపాలన పోయింది. కానీ ఆ కలిసి ఐక్యంగా గవర్నమెంట్ని నడిపించలేకపోయారు. వాళ్ళకి అనేక విభేదాలు వచ్చాయి. విభేదాలు వచ్చిన తర్వాత ఏమవుతుంది, అరాజక శక్తుల యొక్క ప్రభావం పెరిగిపోతుంది, అవినీతి పెరుగుతుంది. దాని పేరుకేమిటి, సోషల్ మీడియాని బ్యాన్ చేశారు కాబట్టి యూత్ తిరుగుబాటు చేసామంటున్నారు. ఒక సోషల్ మీడియాని బ్యాన్ చేసినప్పుడు వచ్చేది కాదు. అనేక పద్ధతులు అవినీతి, నిరుద్యోగ సమస్య పెరుగుతూ ఉన్నాయి. దీని నుంచి దాన్ని అదుపు చేయడంలో, అదుపు అంటే సమస్యను పరిష్కారం చేయకుండా అదుపు చేయాలంటే అది అప్పుడు ట్రై చేశారు, పోలీసు ట్రై చేసి 30 మంది చనిపోయారు విద్యార్థులు, 200 మంది శతఘాతులు అయ్యారు. ఆయన ఆగలేదుగా, జనం తిరుగుబాటు చేశారు, గవర్నమెంట్ మారిపోయింది. ఇప్పుడు నామినేట్ గవర్నమెంట్ ఒకటి ఇచ్చింది. ఇవన్నీ చూసినప్పుడు యూత్కి తగిన ప్రాధాన్యత ఇవ్వాలనిపిస్తున్న ఉద్దేశం. మా పార్టీ మహాసభలు జరగబోతుంది చండీగఢ్లో. మేము కూడా చర్చిస్తున్నాం. ఏదైనా ఒక వయసు ఏజ్ కటాఫ్ పెట్టకపోతే యూత్ని ప్రమోట్ చేయడం కష్టమైంది మా అభిప్రాయం. అందుకే మేము కూడా మా కాన్స్టిట్యూషన్లో 75 సంవత్సరాలు ప్రాతిపదిక పెట్టుకున్నాం. 75 సంవత్సరాలు దాటిన వాళ్ళు పార్టీలో ఉండొచ్చు, కానీ నాయకత్వం ఉండాల్సినటువంటి అవసరం లేదు. యూత్ని ప్రమోట్ చేయాలనే ఉద్దేశం ఒకటి చర్చిస్తున్నాం. బహుశా పాజిటివ్ డెసిషన్ తీసుకుంటాం. ఆ విషయంలో అనేక మంది కొంతమంది పాత్రలు పోవచ్చు, నాతో సహా. నేను కూడా 75 అయిపోతాను కదా, అయినా కొత్త వాళ్ళు వస్తారు కదా, మనం కూడా పార్టీలో పనిచేయడానికి అవకాశాలు ఉంటాయి. పాలసీ మేకింగ్ డెసిషన్ ఉండకపోవచ్చు, కానీ మిగతా పార్టీలో పనిచేసుకోవచ్చు. అందుకని మేము కూడా ఈ ప్రపంచవ్యాప్తంగా వచ్చేటువంటి దేశవ్యాప్తంగా వచ్చేటువంటి ఆలోచనలు అర్థం పట్టే పద్ధతిలో సిపిఐలో కూడా అంతర్గత మార్పులు జరగాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా చండీగఢ్లో జరిగేటువంటి మహాసభలో చర్చిస్తాం. తర్వాత ఇప్పుడు బీసీ మూమెంట్ వస్తూ ఉంది. అంటే ఇప్పుడు కులగణన జరగాలి, మా మాట మాకు ఇవ్వాలి అనేది బీసీలకు వచ్చినటువంటి ఆలోచన. అంటే మాకెంత మీకెంత, మేము ఎంతమంది ఉన్నామో అంత మాకు ఇవ్వండి, దట్ ఈజ్ స్లోగన్. అది న్యాయబద్ధం అనిపిస్తే మేము కూడా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు 10% ఆఫ్ ది పాపులేషన్కి అధికారం ఉంటుంది. అది ఆర్థిక వ్యవస్థ ఉంది, 1% వాళ్ళ చేతుల్లో 40% ఆస్తి ఉంది. అట్లే 10% ఉండే వాళ్ళ చేతులకు అధికారం ఉంటుంది, మిగతా జనం ఏమైపోతారు. అందువల్ల ఈ బీసీలు ఇప్పుడు సుమారుగా 42% ఉన్నారని ఒక అంచనా.
కులగానం జరిగితే ఇంకా తెలిసేది. బీజేపీ వాళ్ళ ముందు కులగానం చేస్తా అని చెప్పి మళ్ళీ భయపడ్డారు. ఇది కులగానం చేస్తే మెజారిటీ వచ్చేస్తుంది, ఆ దెబ్బతో బీజేపీకి ఉన్నటువంటి మొత్తం పోతాన్ని భయపడిపోయి వాళ్ళు వెనక్కిపోతున్నారు. పోవాల్సిన పని లేదు. మా ఉద్దేశంలో సిపిఐ కూడా ఇప్పటికి కొంచెం వెనకబడింది మాట వాస్తవం. దాన్ని టేకప్ చేయాలి. రేపు 2029 జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికలలోపు బీసీఎల్కు 42% వచ్చే పద్ధతిలో కాన్స్టిట్యూషన్ రైట్ కల్పించాలి. ఇప్పుడు మనకు ఉంది లోకల్ బాడీస్ ఉన్నాయి. లోకల్ బాడీస్కి 42% లేదు. ఇప్పుడు లోకల్ బాడీస్తో 42% బదులు రాజ్యాంగబద్ధంగా అసెంబ్లీకి పార్లమెంట్కి జరిగేటువంటి ఎన్నికలు కూడా ఆ ప్రకారం రిజర్వేషన్ సీట్లు వాళ్ళకు ఉండాల్సిందే బీసీలకి. ఆ ఉద్యమాన్ని సిపిఐ చేపడుతుంది. ఈ మహాసభ అయిన తర్వాత కార్యాచరణ రూపొందిస్తాం. పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఆందోళన చేయకుండా పోతే ఈ సామాజిక రుగ్మతలు వచ్చేస్తాయి. సోషల్ జస్టిస్ జరగదు. ఎన్నాళ్ళు ఆగలేదు. చూస్తున్నాం కదా, చట్టబద్ధమైన పొలిటికల్ పార్టీస్ కూడా మించిపోతున్నారు, దాటిపోతున్నారు. అటువంటిప్పుడు దీన్ని మనం గమనించి సరైన చేయకపోతే మంచిది కాదు. కాబట్టి ఇది చేయాలని చెప్పేసి మా ఉద్దేశం. ఇవన్నింటినీ కూడా చర్చించడానికి ఉపయోగపడే పనులు చేస్తాం. రాష్ట్రంలో మరి నాగేశ్వర చెప్తారేమో. అయితే ఒకటి ఉంది, గాలికి పోయే పిండి కృష్ణార్పణం అని చెప్పేసి అనే పద్ధతుల్లో వైసీపీ చివరిలో వరుసగా జిల్లా కొట్టి ప్రకటించిపోయారు. కానీ చెడుకో మంచుకో అది మంచిదని నా ఉద్దేశం. ఎందుకంటే ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజ్ రావాలి, దానికి సంబంధించిన సిబ్బంది ఉండాలి, డాక్టర్స్ పెరగాలి. ఈ కార్పొరేట్ వ్యవస్థకి చెక్ పెట్టాలని చెప్పేది మా ఉద్దేశం. అయితే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చినాక ఏం చేస్తుందంటే మనం దాన్ని కార్పొరేట్కి అప్లికేషన్కి ప్రయత్నిస్తున్నారు. ఏదైతే P4 PPP అంటే చెప్పడానికి బాగలే, దరిద్రంగా ఉందన్నమాట. దాన్ని పద్దాగా పీపీ అంటూనే ఉంటాడు ఇవాళ. అది ప్రజలకు ఉపయోగపడేది కాదు. అది మళ్ళీ ప్రైవేట్ మెడికల్ కాలేజీకి పోతుంది. వీళ్ళ పాత్ర అంత ఉంటుంది, మిగతంతా వాళ్ళు చూసుకుంటారు. ఆ విధంగా చేసి ప్రజలకు ఎందుకు ఉపయోగపడుతుంది? డబ్బులు లేవంటారు. డబ్బులు ఎందుకు డబ్బులు లేకపోతే కాదు. డబ్బులను బట్టి అమరావతి కడుతున్నారు, డబ్బులను బట్టి ప్రాజెక్టులు. బనకచర్ల 80,000 కోట్ల రూపాయల బనకచర్ల నిర్దేశం జరిగేటువంటి మహానుభావులు మెడికల్ కాలేజీ ప్రజలకు ఉపయోగపడేది కదా. ఈ ఆరోగ్య వ్యవస్థ ఒక దెబ్బతినిపోతా ఉంది. అందువల్ల దానికి ఉపయోగపడే పద్ధతి డబ్బులు అయినా సరే జగన్మోహన్ రెడ్డి ఏ ఉద్దేశంతో పెట్టారు తర్వాత విషయం. కానీ మెడికల్ కాలేజెస్ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే కట్టాల్సిన అవసరం ఉంది. దానికి డబ్బులు మీరు పెట్టేటువంటి అనేక ఖర్చుల్లో కొన్ని డైవర్ట్ చేసి ప్రాధాన్యత ఇస్తే మెడికల్ కాలేజ్ కట్టాల్సినదానికి అవకాశాలు ఉన్నాయి. దానికి అవసరం లోన్స్ కోసం ప్రైవేట్ వాళ్ళకి చెల్లని మీకు రాదా? ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు, మీరు వాళ్ళకి లోన్ యాడ్ చేస్తారు, బ్యాంక్ నుంచి ఇచ్చేస్తున్నారు. వాళ్ళు అబ్బసో తీసేస్తారు. వాళ్ళు ఏమన్నా 10 రూపాయలు ఖర్చు అయితే 30 రూపాయలు తీసుకుంటారు లోన్ మీద. అది ఇప్పుడు గవర్నమెంట్కి ఎందుకు రావు? అందువల్ల అది కరెక్ట్ కాదు. మెడికల్ కాలేజెస్ని కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంటేనే అది ప్రజలకు ఉపయోగపడుతుంది తప్ప, లేకపోతే మళ్ళా ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ ఎట్టయితే కార్పొరేట్ దోపిడీ జరుగుతూ ఉన్నాయో దాన్ని ఉపయోగపడే పద్ధతి వస్తుంది. కాబట్టి దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఏదేది మోడీ వాళ్ళ పార్టీ ఇష్టం, మా ఇష్టం మాది చెప్తున్నా. మోడీ వాళ్ళ పార్టీ ఇష్టం. వాళ్ళల్లో మోడీని ఎట్లా దించాలో అని ఒక చర్చ జరుగుతూ ఉంది. ఆర్ఎస్ఎస్ యాక్టివ్ రోల్ ప్లే చేస్తూ ఉంది. భగత్ కూడా ప్లే చేస్తున్నాడు. 75 ఏళ్ళు పూర్తి అయిపోయిన తర్వాత మోడీని దించేయాలని ప్రయత్నం చేస్తారు వాళ్ళు. బహుశా ఈ 2-3 నెలల్లోనే అట్లాంటి సంక్షోభం వచ్చేటువంటి అవకాశం ఉంది. మోడీ పోవచ్చు. మోడీ పోయిన ఎవరు వస్తారు? మేము వస్తామా? మళ్ళీ బీజేపీలు వస్తారు. ఏ రైతు అయితే పళ్ళు కొట్టుకుంటాకి. కాబట్టి వాళ్ళు అటెండ్ చేస్తాం మాకు తెలియదు. మాకు మాత్రం సిపిఐలో కూడా యూత్ ప్రమోషన్ కోసం ఒక ప్రత్యేకమైన ప్రణాళిక తీసుకొని ఏజ్ గ్రూప్ పెట్టుకున్నాం. మాకు మోడీకి సంబంధం లేదు.